మీ కుటుంబ స్వప్నం మీ చిరంజీవుల గమ్యం. కిండర్ గార్డెన్ నుండి ఇంటిగ్రేటెడ్ CBSE +2 వరకు ప్రయాణం ఇక్కడే మొదలవుతుంది. లారెల్ హై గ్లోబల్ స్కూల్, రాజమహేంద్రవరం. ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మలను రెండో రోజు కస్టడీకి తీసుకున్నారు. మొదటి రోజు కస్టడీలో 10 గంటలకు పైగా విచారించింది సిట్. డ్రగ్స్ వ్యవహారాలకు సంబంధించిన అంశాలపై విచారణ జరిపారు. నమిత్ శర్మ కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చిందోనని ప్రశ్నించింది సిట్. డ్రగ్ పెడ్లర్ రాకేష్ వర్మ, అభిషేక్లతో ఉన్న పరిచయాలపై ఆరా తీసింది సిట్. నగదు బదలాయింపులను రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డిలు ముందుంచి సమాధానాలు రాబట్టింది సిట్. పార్టీలో పాల్గొన్న అర్జున్ రెడ్డి, కౌశిక్, రవిలను కూడా పిలిపించి విచారించారు సిట్ అధికారులు. ఇవాళ రోహిత్ వ్యక్తిగత సిబ్బంది శరత్తో పాటు శ్రవణ్లను మరోసారి విచారించనుంది సిట్. అభిషేక్, రాకేష్లు ఎన్నిసార్లు డ్రగ్స్ కొనుగోలు చేశారు, ఎవరు చెబితే చేశారు లాంటి అంశాలపై ఆరా తీనున్నారు. మత్తులో కాల్పులు జరిపినట్లు విచారణలో చెప్పింది నమిత్ శర్మ. ఫామ్ హౌస్ డ్రగ్స్ కాల్పుల కేసులో నిందితులను రెండో రోజు కస్టడీలోకి తీసుకున్నారు సిట్ అధికారులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో అందిస్తారు. రాధాకృష్ణ. సంతోష్, డ్రగ్స్ అలాగే కాల్పుల జరిపిన ఘటన, ఈ రెండింటి వ్యవహారంతో పాటుగా ఆర్థిక లావాదేవీలు, ఈ మూడింటి పైన ప్రస్తుతం అయితే సిట్టు ఆరా తీస్తుంది. మొత్తం ముగ్గురిని కూడా ఇవాళ రెండో రోజు కూడా కస్టడీలో భాగంగా విచారిస్తుంది. కొద్దిసేపటి క్రితమే సిట్టు అధికారిగా ఉన్న చెవెల్లా డీసీపీ యోగేష్ గౌతమ్, అతనితో పాటు మిగతా సిట్టుకు సంబంధించిన ముగ్గురు సభ్యులు ప్రస్తుతం అయితే వచ్చారు. వాళ్ళంతా కూడా ముగ్గురిని కూడా విచారిస్తున్నారు. ఇందులో ప్రధానంగా రితేష్ రెడ్డి అలాగే పైలట్ రోహిత్ రెడ్డి, వీళ్ళిద్దరిని మాత్రం డ్రగ్స్ కు సంబంధించిన వ్యవహారం పైన విచారిస్తుంటే నమీత్ శర్మ పైన కాల్పులకు సంబంధించిన దానిపైన విచారిస్తున్నారు. అలాగే రితేష్ రెడ్డికి సంబంధించిన తుపాకీని .32 రివాల్వర్ ఏదైతే ఉందో ఆ .32 రివాల్వర్ ని రితేష్ రెడ్డి దగ్గర నుండి నమిత్ శర్మ ఎలా తీసుకున్నాడు, అది కూడా 4 రౌండ్ల కాల్పులు జరపాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది, కాల్పులు జరపమని ఎవరైనా చెప్పారా లేదా అతనే మత్తులో కాల్పులు జరపడా అన్న దానికి సంబంధించి అతని నుంచి వివరాలు సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ నిన్నటి నుండి కూడా నమిత్ శర్మ ఒకటే విషయాన్ని చెప్తూ ఉన్నాడు, తాను మాత్రం పూర్తిగా మత్తులో ఉండడంతో ఏ విధంగా కాల్పులు జరిపారన్న దానికి సంబంధించి తనకు పూర్తి స్థాయిగా తెలియదు అంటూ కూడా అతను విచారణలో చెప్తూ వస్తున్నాడు. మరొక వైపు ఈ రితేష్ రెడ్డి అలాగే రోహిత్ రెడ్డికి సంబంధించిన దాంట్లో ఈ డ్రగ్స్ కొనుగోళ్ల వ్యవహారం పైన ప్రధానంగా దృష్టి సారించి వారి నుంచి వివరాలు రాబట్టే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. అలాగే ఈ 11 మందికి సంబంధించిన ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఇప్పటికే విచారణ ఇచ్చారు. అంటే ఇప్పుడైతే ఈ ముగ్గురికి సంబంధించిన కస్టడీ రాకముందుకు ఈ 11 మందిలో మిగిలిన 7గురిని కూడా విచారించడం జరిగింది. కాబట్టి ఆ 7గురు విచారణలో ఇచ్చిన స్టేట్మెంట్ల ఆధారంగా ప్రస్తుతము వీళ్ళని విచారిస్తున్నారు. ఈ ఆర్థిక లావాదేవీలతో పాటుగా అసలు ఈ నెల 14వ తేదీన పైలట్ రోహిత్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్ లో ఎందుకు పార్టీ చేసుకోవాల్సి వచ్చింది, దీనికి వీళ్ళందరూ ఎందుకు వచ్చారన్న దానికి సంబంధించి ఇప్పటికే విచారణలో 7గురు స్టేట్మెంట్లు కూడా రికార్డు చేశారు. కాబట్టి ఆ స్టేట్మెంట్లలో వారు చెప్పిన అంశాల ఆధారంగా ప్రస్తుతం వీళ్ళ ముగ్గురిని అయితే విచారిస్తున్నారు. అలాగే రేపు సాయంత్రం 4:30 లోపల కస్టడీ ముగియనుంది. కాబట్టి ఈ రోజు సీన్ రీకన్స్ట్రక్షన్ కి తీసుకుని వెళ్తారని చెప్తున్నారు. కానీ ఈ రోజా లేదా రేపా అనేది ఇంకా అధికారులు నిర్ణయించలేదు. మొత్తానికి మాత్రం ఫామ్ హౌస్ కి సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి తీసుకుని వెళ్తారు. అక్కడ 14వ తేదీ రాత్రి ఫామ్ హౌస్ లో పార్టీ జరిగినప్పుడు కాల్పులు జరిగిన సందర్భము, అలాగే కొకైన్ లభించిన తీరు, వీటన్నిటిని కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు కూడా సిట్టు బృందం చేస్తుంది. సంతోష్. థ్యాంక్ యూ రాధాకృష్ణ.